హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను తోటకూరతో కారప్పొడి రెసిపీ చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఇది ఎప్పుడు మీరు గనక చేసి ఉండకపోతే ఒక్కసారి ఇలా తోటకూరతో కారప్పొడి తయారు చేసుకుని పెట్టుకోండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ వేడివేడిగా అన్నంలో వేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకు కూడా పెట్టచ్చండి. ఆకుకూరలు తినని వాళ్ళకు కూడా ఇలా తోటకూర కారప్పొడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను 2 కట్టల దాకా తోటకూరని తీసుకున్నానండి. తోటకూరని కాడలేమీ లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే ఒలిచేసి వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ తోటకూర కారప్పొడిలో ఆకులు మాత్రమే తీసుకోవాలండి, కాడలు అనేది అస్సలు తీసుకోకూడదు. శుభ్రంగా ఆకులు మొత్తం ఒలిచేసుకుని కడుక్కుని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా తరిగి పెట్టుకున్న ఆకుకూరని ఏదైనా పొడి క్లాత్ మీద ఇలా పరుచుకుని మొత్తం బాగా వాటర్ ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా పొడి క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కింద ఉంచి ఒక నైట్ అంతా అలాగే వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి తడి అనేది లేకుండా ఆకులు చక్కగా ఆరిపోతాయండి. ఎండలో మాత్రం పెట్టద్దు, ఫ్యాన్ గాలి కిందనే బాగా ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ అంతా అలాగే క్లాత్ మీద వదిలేసానండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, ఆకు మనకి ఎక్కడ తడి అనేది లేకుండా చక్కగా ఆరిపోయిందండి. ఆకును మాత్రం తొందరగా ఆరిపోవాలి, వాటర్ అనేది ఎండలో మాత్రం పెట్టకూడదండి. ఎండలో పెట్టేస్తే ఆకంతా ఒడిలిపోయినట్టుగా అయిపోతుంది. క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కింద ఉంచి నైట్ అంతా అలా వదిలేస్తే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఆరిపోతుందండి ఆకంతా. ఆకులో ఎక్కడ అసలు తడి అనేది ఉండకూడదండి, అప్పుడే మనకి కారప్పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కారప్పొడి తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ముందుగా అందులో ఒక పావు కప్పు దాకా పల్లీలను వేసుకోవాలండి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆయిల్లో బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను అన్నీ ఒకటే కప్పుతో మెజర్మెంట్స్ తీసి చూపిస్తున్నానండి, మీరు కూడా అలాగే చేసుకోండి. పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుందండి. ఒక కప్పు కానీ గ్లాస్ కానీ ఏదో ఒక కొలత ప్రకారంగా తయారు చేసుకుంటే కారప్పొడి మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కొద్దిగా పల్లీలు వేగిన తర్వాత అదే కప్పుతో ఒక అరకప్పు దాకా ధనియాలు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును వేసుకోవాలండి. ఇక్కడ పల్లీలు ఒక 50% మాత్రమే వేగిన తర్వాత ఈ ధనియాలు, మినపప్పు, శనగపప్పును వేసుకోవాలి. అప్పుడే మనకి అన్నీ కరెక్ట్గా వేగుతాయండి. ముందుగా వేగడానికి టైం ఎక్కువగా పట్టేవన్నీ ముందుగా వేయించుకోవాలండి. పల్లీలు ముందుగా వేసుకుని ఒక 50% వేగిన తర్వాత మిగిలిన దినుసులన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఇలా వేగిన తర్వాత కారానికి తగినట్టుగా ఒక 20 దాకా ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న తోటకూర క్వాంటిటీకి గాను ఇక్కడ కరెక్ట్గా ఒక 20 దాకా ఎండుమిర్చిని తీసుకున్నాను. ఈ ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకి మిరపకాయలు అనేది ఎక్కడా మాడిపోకుండా అన్నీ కరెక్ట్గా వేగుతాయండి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండుని తీసుకుని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకుని వేసుకుంటే మనకి ఇవి కూడా ఇందులో తడి అనేది లేకుండా చక్కగా వేగుతాయి. తర్వాత ఒక పావు కప్పు దాకా నువ్వులు వేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న దినుసులన్నీ కొద్దిగా క్వాంటిటీలో మాత్రమే వేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. మనకి ఇందులో ఏ ఫ్లేవర్ కూడా ఎక్స్ట్రా అవ్వకుండా అన్నీ కరెక్ట్గా సమానంగా ఒక కప్పు కొలతతో తీసుకుని చేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా తెలుస్తాయండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత చివర్లో కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా ఎక్కువగా అవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును కూడా వేసుకుని ఎక్కడ పచ్చివాసన లేకుండా అలాగే కరివేపాకు కూడా తడి అనేది ఎక్కడా లేకుండా చూసుకుని వేసుకోవాలండి. అప్పుడే మనకి కారప్పొడి అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి. వేయించుకున్న ఈ దినుసులన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకు అవన్నీ తొందరగా చల్లారిపోతాయి. తర్వాత తోటకూర వేయించుకోవడం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా అవసరం లేదండి. ఇక్కడ నేను 2 కట్టల తోటకూరని మాత్రమే తీసుకున్నాను కాబట్టి దానికి గాను కొద్దిగా మాత్రమే ఆయిల్ని వేసుకుని ముందుగా ఆరబెట్టుకున్న తోటకూరని వేసుకోవాలండి. తోటకూర మనం తీసుకున్నది ఇక్కడ నేను కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి చాలా తక్కువ ఆయిలే వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే మనకి తోటకూర అనేది కర్రీ లాగా ముద్దగా అయిపోతుందండి. అందుకని ఆయిల్ చాలా తక్కువగా వేసుకుని ఇలాగే కంటిన్యూగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇలా బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ స్టేజ్ వచ్చే వరకు మనం తోటకూరని వేయించుకోవాలి. అప్పుడే ఇందులో తడి కానీ ఏమీ లేకుండా అలాగే తోటకూర వేయించుకునేటప్పుడు కూడా మనకి ముద్దగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా ఉంటుందండి. ఇక్కడ తోటకూర కూడా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ముందుగా వేయించుకున్న దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా తీసుకుని 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. మొత్తం ఒకటేసారి మిక్సీ జార్లో వేయకుండా
కొద్దిగా ఒక 2-3 సార్లుగా తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా నేను ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న ఉప్పు అయితే కారప్పొడి మొత్తానికి సరిపడా ఉప్పుని ముందుగానే వేసేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో మిగిలిన దినుసులన్నిటినీ కూడా వేసుకోవాలి. కొద్దిగా దినుసుల్ని వేసుకుని 2-3 సార్లుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి మెత్తగా నలుగుతాయండి, మొత్తం ఒకటేసారి వేసుకోకుండా. తర్వాత మనం వేయించి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఈ కారపొడిలో వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అది కూడా గ్రైండ్ చేసేసుకుని మెత్తగా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బౌల్లోకి కలిపేసుకోవాలి. తోటకూరని ముందుగానే చక్కగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకుంటే మనం కారపొడి చేసుకున్నప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుందండి, ముద్దగా అవ్వకుండా. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కూడా చూసుకోండి. నేను తీసుకున్న ఉప్పు అయితే నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి, అందుకే ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు. చూసారు కదా కారపొడి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆవిరిగా ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఇడ్లీల్లోకి, దోశల్లోకి ఇలా వేడివేడిగా అన్నం వండుకున్నప్పుడు కూడా పిల్లలకి కొద్దిగా నెయ్యి వేసి మొదటి ముద్దలో ఇలా తోటకూరతో చేసిన కారపొడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి. కారపొడి పిల్లల కోసం అయితే కారం కొద్దిగా తక్కువగా వేసుకుని చేసుకోవచ్చు. ఇడ్లీల్లో కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి ఇలా మొదటి ముద్దలో కారపొడిని కనుక వేసుకుని తినండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనం అన్ని దినుసులు వేసి చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా తయారు చేసి పెట్టండి. ఇవాళ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టంట్ సాంబార్ రెసిపీ చూపించబోతున్నానండి. మన ఇళ్ళ దగ్గర ఉండే చిన్న చిన్న హోటల్స్లో వాళ్ళు ఇలాంటి సాంబార్ రెసిపీనే తయారు చేస్తూ ఉంటారు. తప్పకుండా ఇన్స్టాంట్గా అయిపోయే ఈ సాంబార్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. హోటల్ స్టైల్ టేస్ట్తోనే చాలా బాగా వస్తుందండి. దీనికోసం అయితే ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను చింతపండు కొద్దిగా మాత్రమే తీసుకున్నానండి. చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకుని అందులోకి ఇలా వాటర్ పోసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చిక్కగా గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సాంబార్ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ సాంబార్ రెసిపీకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ పోపుని వేయించుకోవాలి. పోపు మనకి ఇలా వేగిపోయిన తర్వాత 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. 1 ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయల్ని కొద్దిగా మెత్తపడే వరకు వేయించుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1 టమాటాని వేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ మరీ ఎక్కువగా వేయకూడదండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని ఈ మూడిటిని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి, మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ ఇన్స్టంట్ సాంబార్ రెసిపీలో మనం కందిపప్పు ఉడికించి వేయాల్సిన అవసరం లేదండి. తర్వాత ఇవన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా సాంబార్ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వేయించుకోవాలండి. ఈ సాంబార్ రెసిపీ మనం ఇడ్లీలు తయారు చేసుకునే టైంలోనే అయిపోతుందండి, అంత తొందరగా అయిపోతుంది. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలండి. శనగపిండి ఇలా ముందుగానే ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది డైరెక్ట్గా శనగపిండిలో వాటర్ వేసి కూడా వేస్తూ ఉంటారు. అలా కన్నా కూడా శనగపిండిని ఇలా ఒకసారి వేసుకుని ఆయిల్లో కొద్దిసేపు వేయించుకుంటే మనకి ఆ పచ్చివాసన పోతుందండి. అలాగే తర్వాత మనం వాటర్ కానీ ఏదైనా పోసుకున్నప్పుడు కూడా ఉండలేమీ లేకుండా ఉంటుంది. ఇప్పుడు శనగపిండిని కొద్దిగా వేగిన తర్వాత 1 కప్పు దాకా చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి. తర్వాత పులుపుకి తగినట్టుగా 1 గ్లాస్ దాకా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి. మన ఇంటి దగ్గర ఉండే చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు ఇలాగే శనగపిండి వేసే సాంబార్ తయారు చేస్తూ ఉంటారు టిఫిన్స్లోకి. మనకి ఈ శనగపిండి మనం ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల ఇలా వాటర్ పోసుకున్నప్పుడు కూడా మనకి గడ్డలేమీ లేకుండా చక్కగా బాగా కలిసిపోతుందండి ఈ వాటర్లో. తర్వాత ఇందులోనే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఈ కొత్తిమీరను కూడా మనం ముందుగానే ఆయిల్లో వేసి వేయించేసుకోవాలండి, ఫైనల్గా వేయకూడదు.
తర్వాత కొద్దిగా బెల్లం ముక్కను వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు కారం కూడా వేసుకోండి. ఇది ఉడికే కొద్దీ మనకి శనగపిండి కొద్దిగా దగ్గర పడుతుంది కాబట్టి వాటర్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత మనకి సాంబార్ అనేది బాగా మరిగిపోయిందండి. ఈ సాంబార్ తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువగా టైం కూడా పట్టదండి. 5 నిమిషాల్లో ఈ సాంబారు తయారైపోతుంది మనకి. అలాగే టేస్ట్ కూడా మనకి అచ్చం బయట హోటల్ స్టైల్లో వాళ్ళు తయారు చేసే సాంబార్ టేస్టే ఉంటుందండి. అంత బాగుంటుంది. ఇక్కడ సాంబార్ తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చక్కగా వేడివేడిగా ఇడ్లీల్ని సర్వ్ చేసుకుని ప్లేట్లోకి సాంబార్తో వడ్డించుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. దోశల్లో కూడా ఈ సాంబార్ని వేసుకోవచ్చు. ఒక స్టవ్ మీద ఇడ్లీలు పెట్టి అవి ఉడికేలోపే ఇంకొక స్టవ్ మీద సాంబార్ని తయారు చేసేసుకోవచ్చండి మనం. అంత తొందరగా అయిపోతుంది ఈ సాంబారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వేడివేడిగా ఇడ్లీలు తయారు చేసుకుని అందులోకి వేడివేడిగా ఇలా సాంబార్తో తింటే గనక కడుపుకి ఎంత హాయిగా ఉంటుందో కదండి. తప్పకుండా మీరు కూడా ఈ సాంబార్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా పర్ఫెక్ట్గా సరిపోయేలాగా కొబ్బరి చట్నీ చూపించబోతున్నానండి. మన ఇంటి దగ్గర హోటల్ వాళ్ళు చేసేట్టుగా ఈ కొబ్బరి చట్నీని ఇంట్లోనే మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి. అలాగే ఈ కొబ్బరి చట్నీ ఖర్చు కూడా చాలా తక్కువే కదండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా రుచిగా ఉండే పచ్చళ్ళు తయారు చేసుకుంటే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ఈజీగా తినేసేయచ్చండి. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి 2 చిన్న కప్పుల దాకా కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కలు ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. అలాగే కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఎండుమిర్చిని తీసుకుంటున్నానండి. 10 నుంచి 12 దాకా తీసుకున్నాను. ఈ ఎండుమిర్చిని ముందుగానే వేయించాల్సిన అవసరం లేదండి. ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత 1.5 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోవాలి. మీకు నచ్చితే ఈ పచ్చళ్ళలో పల్లీలు వేయించి కూడా వేసుకోవచ్చండి. నేనైతే పల్లీలు వేసుకోలేదు. 1.5 కప్పు దాకా పుట్నాల పప్పు వేసుకుని రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను వేసుకోవాలండి. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర అయితే బాగుంటుంది. కొత్తిమీర కూడా వేసుకుని అలాగే ఒక చిన్న ముక్క చింతపండు, నేను చూపించిన విధంగా చాలా చిన్నగా ఇలా చింతపండు ముక్క కూడా వేసి వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇలా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని. తర్వాత ఇందులోనే వాటర్ కలుపుకోవాలండి. నేనైతే అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసి తిప్పుకుని వేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకుని ఒకసారి మొత్తం బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇడ్లీలోకి అయితే చట్నీ కొద్దిగా జారుగా ఉంటేనే బాగుంటుందండి. దోశల్లోకి అయితే కనుక ఇదే చట్నీని కొద్దిగా గట్టిగా చేసుకోండి. ఉప్మాలు, ఇడ్లీలు ఇలాంటి వాటిల్లోకి అయితే చట్నీ జారుగా ఉంటేనే వాటి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. పచ్చళ్ళలోకి పెట్టే పోపులో మిగిలిన పోపు దినుసులు వేయక్కర్లేదండి. ఆవాలు, జీలకర్ర ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత కరకరలాడుతూ ఉంటుందండి. అలా ఉంటే మనకి పచ్చళ్ళలో మధ్యలో కరివేపాకు వచ్చినా కూడా పడేయాల్సిన అవసరం లేదు, తినేసేయచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పచ్చళ్ళలోకి పోపు మొత్తాన్ని కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీలో మనం ఎక్స్ట్రాగా ఏమీ వేయించకుండానే అన్నీ వేసుకున్నామండి. ఒక్క పోపు తప్ప మిగిలినవన్నీ డైరెక్ట్గా అలా వేసేసి చాలా ఈజీగా పచ్చడిని తయారు చేసేసాం. ఈ పచ్చడి అయితే రుచి చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ఇలా గనక పచ్చళ్ళు తయారు చేసుకుని తింటే మనకి నచ్చని బ్రేక్ఫాస్ట్ని కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత రుచిగా ఉంటుంది ఈ చట్నీ. తప్పకుండా ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. టిఫిన్స్లోకి ఎప్పుడు ఒకేలా చట్నీ రెసిపీలు కాకుండా ఇలా ఒక్కసారి బొంబాయి చట్నీ ట్రై చేయండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ ఏ బ్రేక్ఫాస్ట్ రెసిపీకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ముఖ్యంగా దోశల్లోకి అయితే కనుక పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే మనం ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ కొద్దిగా చింతపండుని తీసుకోవాలండి. చూసారు కదా, చాలా చిన్న చిన్న ముక్కలు నేను 4 ముక్కల దాకా తీసుకున్నానండి. వాటిని ఇలా నీళ్లు పోసుకుని ఒక 10 నిమిషాల ముందే వాటిని నానబెట్టుకున్నాను. కంప్లీట్గా ఇవి నానిపోయిన తర్వాత ఇలా మెత్తగా వీటి నుంచి గుజ్జు తీసుకోవాలి. చాలా తక్కువ చింతపండును వేసుకోవాలండి, బాగా ఎక్కువగా వేయద్దు, పుల్లగా అయిపోతుంది మళ్ళీ. ఇలా కొద్దిగా చింతపండు తీసుకుని ఎక్కువగా వాటర్ పోసుకుని గుజ్జు తీసుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకోవాలి. డైరెక్ట్గా ఈ చింతపండు గుజ్జులోనే 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి వేసేసుకోవాలండి.
తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. ఈ బొంబాయి చట్నీలోకి ఉప్పు ఎక్కువగా పట్టదండి, కాబట్టి తక్కువగానే చూసుకుని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం కూడా ఎక్కువగా వేసేయద్దు. తర్వాత ఇప్పుడు ఉండలేమీ లేకుండా కలుపుకోవడం కోసం ఇలా విస్కర్తో కలుపుకోవాలండి. స్పూన్తో అయితే కనుక మనకి కొద్దిగా ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. అందుకని ఇలా విస్కర్తో మనం బాగా మిక్స్ చేసుకుంటే కనుక ఉండలేమీ లేకుండా చక్కగా స్మూత్గా వచ్చేస్తుందండి. ఎక్కడా కూడా ఉండలనేదే ఉండదు. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్ని పోసుకోవాలండి. ఈ బొంబాయి చట్నీలోకి మనం శనగపిండి వేస్ట్ చేస్తాం కాబట్టి వాటర్ పడతాయి కదా. ముందుగానే ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ దాకా వాటర్ వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత బొంబాయి చట్నీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా పోపు గింజల్ని వేసుకోవాలి. ఒక్కొక్క అర చెంచా చొప్పున వేసుకుంటే సరిపోతుందండి. పోపు కూడా బాగా ఎక్కువగా అవసరం లేదు. ఇందులో ఆయిల్ కానీ పోపు గింజలు కానీ చాలా తక్కువగానే పడతాయండి. పోపు మనకి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో ఈ రెండింటిని కూడా కొద్దిగా వేయించుకోవాలండి. ఈ రెండు మనకి అల్లం కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకును వేసుకోవాలి. ఈ బొంబాయి చట్నీలోకి నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. చిన్న సైజులో ఉన్న ఉల్లిపాయల్ని 3 తీసుకున్నాను. అలాగే కొద్దిగా కారానికి తగినట్టుగా 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలండి. ఈ బొంబాయి చట్నీలోకి కానీ మనం చేసుకునే పూరీ కర్రీలోకి కానీ ఉల్లిపాయలు అసలు ఎక్కువగా వేగక్కర్లేదండి. మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగినా కూడా టేస్ట్ అంత బాగోదండి. కాబట్టి కొద్దిగా ఇలా పచ్చిగానే ఉండేట్టుగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని అడుగు నుంచి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులోకి పోసేసుకోవాలి. మొత్తం పోసుకున్న తర్వాత కంటిన్యూగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలండి. ఎందుకంటే శనగపిండి మనకి కొద్దిగా దగ్గర పడటం స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూనే ఉండాలి. ముందుగా ఒక 2 నిమిషాలు కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి చిక్కబడటం స్టార్ట్ అవుతుందండి. కొద్దిగా చిక్కబడిన తర్వాత అప్పుడు ఆ చిక్కదనాన్ని బట్టి ఇంకొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి కంప్లీట్గా చిక్కబడింది. ఇది ఉడుకుతూ ఉండే కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో నేను ఇంకొక చిన్న గ్లాస్ దాకా వాటర్ని వేసుకున్నానండి. మీరు వాటర్ ఎంత కావాలో చూసుకుని వేసుకోండి. మీకు ఒక్క 2 నిమిషాలు ఉడికేసరికి బాగా దగ్గరగా అయిపోయింది అనుకుంటే కనుక అప్పుడు మాత్రమే వాటర్ని వేసుకోండి. ముందుగానే వాటర్ని వేసుకోవద్దు. ఇలా వాటర్ కూడా కొద్దిగా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా పచ్చివాసన ఏమీ లేకుండా శనగపిండి కానీ పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఉడికేట్టుగా ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి బొంబాయి చట్నీ రెడీ అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మీకు నచ్చిన బ్రేక్ఫాస్ట్తో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే దోశలు వేసుకుని దోశల్లోకి ఇలా బొంబాయి చట్నీ వేసుకున్నానండి. చాలా బాగుంటుంది దోశల్లోకి అయితే కనుక. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కూడా చేసుకోవచ్చు, కాకపోతే దోశల్లోకి అయితే ఇంకా బాగుంటుందండి. స్పాంజ్ దోశలు కానీ మినప దోశలు ఏదైనా సరే చక్కగా ఇలా దోశలతో కానీ ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అలాగే మనం ఇందులో ఉల్లిపాయలు కూడా బాగా ఎక్కువగా వేయించలేదు కాబట్టి తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా మనకి చక్కగా కరకరలాడుతూ తగులుతూ తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకి దోశలు కానీ ఇడ్లీలు కానీ ప్రిపేర్ చేసుకునే టైంలోనే మనం అంత తక్కువ టైంలోనే ఈ బొంబాయి చట్నీని కూడా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.